హాయ్ గైస్, వెరీ గుడ్ అండ్ వెల్కమ్ టు ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ముందుగా అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్పినా అంటే ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే, సో ఇవాళ ఏంది, ఆల్రెడీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 3 వన్ డే సిరీస్. సో లాట్ ఆఫ్ చాలా చేంజెస్ అయితే జరిగినాయి మన స్క్వాడ్లో. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇట్లా T20 స్క్వాడ్ మొత్తం వెళ్ళిపోయి వన్ డే స్క్వాడ్ రావడమే జరిగింది. సో ఆల్రెడీ స్క్వాడ్ చూసే ఉంటారు, అది ఉంది. సో రోహిత్ శర్మ ఇస్ బ్యాక్ టు కెప్టెన్. సో ఈ సిరీస్ ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాక్టీస్ మ్యాచ్ బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫర్ ఇండియా అనమాట. సో మళ్ళీ ఎవరెవరు ఏమేమి ఎలాగా పర్ఫామ్ చేశారు, మళ్ళీ ఇండియా ఎట్లా పర్ఫామ్ చేసింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ కంటెంట్ గురించి నేను మాట్లాడడం, నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు మ్యాచ్. ఏం జరిగిందంటే ఇండియా వాళ్ళు ఒక ఫోర్స్ చేంజ్, అంటే ఎవరెవరు స్క్వాడ్లో ఉంటారో అందరూ అనుకున్న విరాట్ కోహ్లీ వాళ్ళందరూ ఉన్నారు, కానీ విరాట్ కోహ్లీ అయితే వాళ్ళు ఆడలేదు బికాస్ ఆఫ్ సమ్ నీ ఇంజరీ అన్న. సో యశస్వి జైస్వాల్ ఇంకా హర్షిత్ రాణా ఇద్దరికి డెబ్యూ మ్యాచ్ అయితే జరగడం అయితే జరిగింది. యశస్వి జైస్వాల్కి అయితే రోహిత్ శర్మ క్యాప్ ఇచ్చాడు, ఇంకా హర్షిత్ రాణాకి అయితే మొహమ్మద్ షమి అయితే ఇచ్చాడు. సో ఇండియా వాళ్ళైతే 2 పేస్ ఇంకా ఒక మిగతా వాళ్ళందరూ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. హార్దిక్ పాండ్యా థర్డ్ పేసర్లకి అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్, వాళ్ళ దాంట్లో జో రూట్ అనే బ్యాక్ రావడం జరిగింది. సో వాళ్ళు కూడా అది సేమ్ అదే హరిబ్రూక్ వాళ్ళందరూ అయితే అదే ఉన్నారు. సో ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. వాళ్ళకైతే మంచి టాస్ అయితే గెలిచారు. నాగ్పూర్ మంచి బ్యాటింగ్ వికెట్. అట్లాగే వాళ్ళు ఓపెనర్స్ ఫిల్ షాట్ ఇంకా ఎవరు మన బెన్ డకెట్ ఇద్దరు అద్భుతంగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక ఓవర్ హర్షిత్ రాణా డెబ్యూట్ అని ఎవరైతే చేశారో సెకండ్ ఓవర్లో 11 రన్స్ కొట్టారు. థర్డ్ ఓవర్లో మాత్రం హర్షిత్ రాణా చేసిన థర్డ్ ఓవర్లో మాత్రం 26 రన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఫిలిప్ సాల్ట్ అయితే. చాలా అద్భుతంగా వాళ్ళు ఏంటంటే ఇట్లాగా ఆడుతున్నారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే కాకముందని 77 ఫర్ ద వితౌట్ లాస్ ఆఫ్ 0 వికెట్స్ ఉండే అనమాట. కానీ అక్కడే ఫిలిప్ సాల్ట్ ఇంకా బెన్ డకెట్ మధ్యలో ఒక రాంగ్ కమ్యూనికేషన్ అయిపోయి ఫిలిప్ సాల్ట్ అయితే రన్అట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది ఇండియాకు ఒక అద్భుతమైన గేమ్ బ్యాక్ గేమ్లోకి మళ్ళీ వాళ్ళు రావడానికి అయితే చాలా అద్భుతంగా. వెంటనే ఏంటంటే హర్షిత్ రాణా ఎవరైతే 26 రన్స్ ఇచ్చాడో ఒక ఓవర్లో, తను మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక హర్షిత్ రాణా దగ్గర ఏంటంటే తనకు ఒక ఎక్స్ట్రా పేస్ ఉంటుంది, ప్లస్ బౌన్సర్స్ వేస్తాడనమాట. సో ఆ బౌన్సర్స్తో ఏంటంటే బెన్ డకెట్ని అవుట్ చేయడం అయితే జరిగింది. ఎవరు మన హర్షిత్ రాణా. చెప్పాను కదా, క్యాప్టెన్ని ఇక్కడ మెచ్చుకోవాలి. 26 రన్స్ ఇచ్చాడు, సో కూర్చోబెడదామని ఏం కాదు. ఎప్పుడైతే మన ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడో వెంటనే హర్షిత్ రాణాని తీసుకొచ్చి బౌలింగ్ అయితే వేయించాము చాలా అద్భుతంగా. సో అక్కడికే మనకైతే రావడమే జరిగింది. వెంటనే ఏమైందంటే అదే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ వచ్చాయి హర్షిత్ రాణాకి. ఇంకొకటి కేఎల్ రాహుల్ దగ్గర నుంచి అద్భుతమైన క్యాచ్, అది మన టువర్డ్స్ లెగ్ సైడ్ మూవ్ అయితే చాలా అద్భుతంగా క్యాచ్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది మన గ్లౌస్కి నిక్కడంతో అద్భుతమైన. సో 26 రన్స్ ఇచ్చి ఏదైతే ఓవర్లో తన మొరల్ డౌన్ అయిందో ఆ మొరల్ డౌన్ లేదు, ఏం లేదని చెప్పి మళ్ళీ వచ్చి బ్యాక్ 2 వికెట్స్ తీశారనమాట ఒకటే ఓవర్లో. దాని తర్వాత ఎవరు మన జో రూట్ ఇంకా జాస్ బట్లర్ ఇద్దరు కలిసి కొంచెం స్టెబిలైజ్ చేద్దాం అనుకుంటున్న టైంలో జాస్ బట్లర్ రవీంద్ర జడేజాకి ఎల్బీడబ్ల్యూగా వికెట్స్ ముందరైతే దొరికిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఒక స్టాట్స్ నేను చెప్పాలనుకున్న, రవీంద్ర జడేజా ఇంకా జో రూట్ మధ్యలో 11 టైమ్స్ బ్యాటిల్ చేస్తే రవీంద్ర జడేజా 11 మ్యాచెస్లో 132 రన్స్ రవీంద్ర జడేజా స్కోర్ చేసి 4 సార్లు రవీంద్ర జడేజా మన ఎవరు జో రూట్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. సో జో రూట్ అయిపోయిన తర్వాత ఏమైంది, జాస్ బట్లర్ ఇంకా బేతల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది అనమాట మిడిల్ ఓవర్స్లో ఏంటి అని అనుకుంటున్నప్పుడు. సో వెంటనే ఏమైందంటే మనకి రవీంద్ర జడేజా ఇవాళ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో రవీంద్ర జడేజా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వీళ్ళిద్దరిలో హైయెస్ట్ వికెట్ టేకర్, ఇప్పుడు 42 వికెట్స్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నాడు రవీంద్ర జడేజా ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఇట్లా చేసుకుంటే జాస్ బట్లర్ ఇంకా వాళ్ళని కూడా అయితే తొందరగా అయితే వాళ్ళు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎవరు మన అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్లో జాస్ బట్లర్ అయితే 50 కొట్టి అయితే అవుట్ అవడమే జరిగింది. మిగతా దాంట్లో బ్రెండన్ గ్రేస్ వీళ్ళందరినీ అయితే అవుట్ చేసేసారు. లాస్ట్ జాఫా ఆర్చర్ కొంచెం స్లాగ్లో హిట్ చేయడం వల్ల ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు 248 రన్స్ దగ్గర వాళ్ళ ఇన్నింగ్స్ అయితే ఆల్అౌట్ అయ్యడమే. సో వాళ్ళు మొత్తం 50 ఓవర్ల 248 రన్స్ అయితే వాళ్ళు ఆల్అౌట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే రవీంద్ర జడేజా బాగా చేశారు. కుల్దీప్ యాదవ్ ఎవరైతే మన మెయిన్ స్ట్రీమ్ ఓడిఐ బౌలర్ ఉంటాడో తనైతే అంతగా పర్ఫామ్ చేయలేదు, బట్ లాస్ట్కి అయితే ఒక వికెట్ దొరికింది. సో డెబ్యూట్ అండ్ హర్షిత్ రాణా కూడా 3 వికెట్లు అయితే తీశాడు. గుడ్. మొహమ్మద్ షమి కూడా లాస్ట్కి వచ్చి ఒక వికెట్ అయితే తీశాడు. సో అద్భుతంగా ఉంది. ఓన్లీ హార్దిక్ పాండ్యా మన బౌలింగ్లో ఒక వికెట్స్ అయితే, బట్ మిగతా బౌలర్స్ అందరికీ అయితే వికెట్స్ వచ్చాయి. ఏదైతే 249 రన్స్
టార్గెట్ చేసి చేయడానికి ఇండియన్ ఓపెనర్స్ అయిన యశస్వి జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే రావడం అయితే జరిగింది. యశస్వి జైస్వాల్ని జాఫ్ ఆర్చర్ బాగా లైన్ అండ్ లెంత్ బాల్స్ బాగా డిస్టర్బ్ చేశాడు. బట్ తను ఏంటంటే ఆ బౌలింగ్ అనేది అయితే వేస్తూనే ఉన్నాడు, బాగా కన్సిస్టెన్స్గా ఒక్కటే లైన్ లెంత్ వేసాడు. బట్ జాఫ్ ఆర్చర్కి అయితే యశస్వి జైస్వాల్ నిక్ అయితే అవుట్ అయ్యాడు. అద్భుతమైన బాల్ అని చెప్పి చాలా బ్రిలియంట్ బాల్ అది జాఫ్ ఆర్చర్ నుంచి అవుట్ అయ్యడం. వెంటనే రోహిత్ శర్మకి ఇంకొక ఫ్లాప్. ఏమవుతుందో రోహిత్ శర్మ మైండ్ సెట్కి నాకు అర్థం కాదు. ఫ్లిక్ చేయాలని కూడా బాల్ కొంచెం స్లో అయ్యి రావడంతో అది ఎలివేషన్ ప్రాపర్గా దొరకలేదు. హైట్ వెళ్ళడంతో 23 meters హై వెళ్ళింది కానీ ఎలివేషన్ ప్రాపర్గా రాకపోవడంతో ఎవరు మన రోహిత్ శర్మ అయితే అవుట్ అయ్యడమే. దాని తర్వాత షురూ చేశారు చూడండి. ఎవరికైతే సెంట్రల్ కాంటాక్ట్ ఇవ్వలేదు, కానీ సెంట్రల్ కాంటాక్ట్ ఇవ్వకపోయిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఇంకా రంజీ ట్రోఫీ ప్రతి ఒక్క చోట పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ ప్లేయర్ని ఒక వన్ డే స్పెషలిస్ట్ అని అతనే శ్రేయస్ అయ్యర్ వచ్చి కొట్టాడు. రివర్స్ స్కూపు, అప్పర్ కట్ షాట్స్, పుల్ షాట్స్ అన్ని అద్భుతంగా కొట్టాడు. సిక్సెస్ జాఫ్ ఆర్చర్ అయితే ఒక్కటే ఓలో బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టాడు. చూడడానికి అయితే పర్ఫెక్ట్ షాట్స్ అని చెప్పాలి, అది కొట్టారు. సో వాళ్ళిద్దరు కలిసి కుదురుకుని ఇంకొక వికెట్ అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే జరగడం జరిగింది. సో ఇదే టైంలో ఏంటంటే మన శ్రేయస్ అయ్యర్ అయితే 59 runs కొట్టారు. చాలా క్విక్గా స్కోర్ చేశారు. 36 balls 59 runs కొట్టి ఎల్బీడబ్ల్యూ అవడం అయితే జరిగింది. అది ఎల్బీడబ్ల్యూ నాకు తెలిసి చెత్త షాట్. అదే శ్రేయస్ అయ్యర్ కూడా అనుకోండి, అబ్బా ఏంట్రా ఈ టైంలో ఈ షాట్ ఆడానని చెప్పి. తర్వాత సో అతను కూడా ఫీల్ అవుతారు. సో ఎవరైతే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత అందరు హార్దిక్ పాండ్యా వద్దాను, కానీ హార్దిక్ పాండ్యా గారు అక్షర్ పటేల్ సార్. అక్షర్ పటేల్ గురించి ఒక్క విషయం చెప్తా. తను ఏంటంటే రవీంద్ర జడేజాతో బాగా మంచి కాంపిటీషన్ ఉంది. ఇద్దరు ఒకటే టైప్ ఆఫ్ స్పిన్నింగ్ వేస్తారు, ఇంకా ఒకటే లెఫ్ట్ హ్యాండర్స్ అంతా వాళ్ళ ఇద్దరిలో ఒక్కరిని వేసుకోవాలి. బట్ అక్షర్ పటేల్ ఇప్పుడు తనకి ఛాన్స్ వచ్చిన బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇవాళ కూడా అద్భుతంగా ఆడి 52 runs స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరు మన అక్షర్ పటేల్ ఇంకా శుభం గిల్ లాస్ట్ 24 balls 24 runs 45 runs ఉన్న తరుణంలో ఏంటంటే అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు. ఎవరు మన ఆదిల్ రషీద్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా అంతగా ఇవాళ పర్ఫామ్ చేయలేదు, బట్ క్యాచ్ అయితే తీసుకున్నాడు కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయి ఎండ్ ఏమైందంటే లాస్ట్లో మన వాళ్ళు ఒక 12 runs కావాల్సినప్పుడు బాగా వికెట్స్ ఇచ్చేసారు అనమాట. అంటే మ్యాచ్ వాళ్ళ వైపు వెళ్తుందా అనుకున్నారు, కానీ బట్ ఏం లేదు. హార్దిక్ పాండ్యా ఇంకా రవీంద్ర జడేజా ఇద్దరు కూర్చుని మీరు చేసేది ఏం లేదు, మేము కంప్లీట్ చేసేస్తామని చెప్పి అయితే ఆ 249 runsని మనమైతే స్కోర్ అయితే 39 overs మనమైతే దాన్ని చేజ్ చేసామన్నమాట. ఇది ఇండియా వాళ్ళు ఏంటంటే నాకు ఏంటంటే రోహిత్ శర్మ ఇస్ బ్యాక్ యాజ్ అ క్యాప్టెన్సీ పరంగా బౌలర్ చేంజెస్ రొటేషన్ అంతా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ బ్యాటింగ్లో మాత్రం మళ్ళీ అగైన్ అ ఫెయిల్. సో నెక్స్ట్ మ్యాచ్ హోప్ఫుల్లీ విరాట్ కోహ్లీ విల్ బి బ్యాక్ అండ్ హర్షదీప్ సింగ్కి కూడా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. మళ్ళీ ఏం చేస్తారో నెక్స్ట్ మ్యాచ్లో కూర్పు ఏముంటుంది, మన టీమిండియాలో చేంజెస్ ఏమేమి ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో అనుకుందాం. ఇది సో నాకు తెలిసి ఇవాళ స్టార్ పర్ఫార్మెన్స్ ఇంకా గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే ఫిలిప్స్ వాళ్ళు రన్ అవుట్ గేమ్ చేంజ్. దాని ద్వారా ఇండియాకి అయితే డోస్ అయితే బాగా ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే 77 వితౌట్ లాస్ నుంచి 117 for 3 ఉండే 4 or 3 ఉండే ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు. సో అది వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఇది సో నాకు తెలిసి ఇవాళ స్టార్ పర్ఫార్మెన్స్ నా ప్రకారం అయితే శుభం గిల్ బ్యాటింగ్లో ముగ్గురు, శుభం గిల్, అక్షర్ పటేల్, ఇంకా ఎవరు మన శ్రేయస్ అయ్యర్. బౌలింగ్ వచ్చేసరికి జడేజా, ఇంకా డెబ్యూటెంట్ హర్షిత్ రాణా. ఇది మళ్ళీ నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.